చాలా వరకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ విని విని కొందరిలో కొంచెం టెన్షన్ కూడా స్టార్ట్ అయింది. ఈ ప్రాబ్లమ్స్ ఏమీ రాకూడదు, న్యాచురల్ గా కన్సీవ్ అవ్వాలి అంటే ఒక డాక్టర్ కన్సల్టేషన్ ఎలా ఉండాలి, అంటే వాళ్ళ గైడెన్స్ ఎలా తీసుకోవాలి, ఎప్పటి నుంచి తీసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ గర్ల్ రైట్ అది న్యాచురల్ గా కన్సీవ్ అవ్వాలనేది, బికాస్ దట్ ఈస్ హర్, ఇట్స్ హర్ రైట్ టు బి అ మదర్ అండ్ హర్ రైట్ టు బి న్యాచురల్ ప్రెగ్నెన్సీ. అండ్ ఫుడ్ కానీ మన లైఫ్ స్టైల్లో కానీ ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫుడ్ లైఫ్ స్టైల్లో అంటే whenever you are planning your pregnancy, you have to stop your alcohol, smoking. అండ్ మేడం, ఒక మిత్త నిజమో తెలియదు, అంటే నువ్వులు అండ్ బెల్లం కలిపి తీసుకుంటే పీరియడ్స్ తొందరగా వస్తారు. ట్రూత్. ఈ నువ్వులు ఇంకా జాగరీ ఇస్ జనరలీ ఫర్ యువర్ ఐరన్ రిచ్, అండ్ నువ్వులు ఏంటంటే ఇట్ రెగ్యులేట్స్ యువర్ ప్రొజెస్ట్రాన్. నమస్తే, దిస్ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ హీరా ఫర్టిలిటీ క్లినిక్ హెడ్ డాక్టర్ ఫజల్ ఉన్నీసా గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే. సో చాలా వరకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ విని విని కొందరిలో కొంచెం టెన్షన్ కూడా స్టార్ట్ అయింది. సో ఈ ప్రాబ్లమ్స్ ఏమీ రాకూడదు, న్యాచురల్ గా కన్సీవ్ అవ్వాలి అంటే ఒక డాక్టర్ కన్సల్టేషన్ ఎలా ఉండాలి, అంటే వాళ్ళ గైడెన్స్ ఎలా తీసుకోవాలి, ఎప్పటి నుంచి తీసుకోవాలి, ఇలాంటి డౌట్స్ ఉన్నాయి. కరెక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ గర్ల్ రైట్ అది న్యాచురల్ గా కన్సీవ్ అవ్వాలనేది, బికాస్ దట్ ఈస్ హర్, ఇట్స్ హర్ రైట్ టు బి అ మదర్ అండ్ హర్ రైట్ టు బి న్యాచురల్ ప్రెగ్నెన్సీ. బట్ అక్కడ వరకు రానికుండా ఉండాలి అంటే 1 year తర్వాత, మీరు మ్యారేజ్ చేసుకున్న 1 yearకి ఒకవేళ ప్రెగ్నెన్సీ రాలేదంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్ ఆర్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫస్ట్, మోస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి పీరియడ్ ట్రాకర్. మీ పీరియడ్ ట్రాకర్ అనే యాప్, ఇట్స్ వెరీ ఈజీ. ఓవ్యులేషన్ ఎప్పుడు ఉంటుంది, అండ్ తర్వాత మీ పీరియడ్ కరెక్ట్గా ఉంటుందా లేదా, వాట్ ఆర్ ద ప్రాబబుల్ డేట్స్, ఇంటర్ కోర్స్ చేయాల్సిన డేట్స్ కూడా అదే ఇస్తుంది. సో మీరు ఇఫ్ యూ పుట్ పీరియడ్ డేట్, ఇట్ విల్ గివ్ యూ ద ఓవ్యులేషన్ డేట్. ఇఫ్ యూ పుట్ ద పీరియడ్ అంటే ఒక 2 months పీరియడ్ డేట్స్ కనుక మీరు పెడితే ఎగ్జాక్ట్ ఓవ్యులేషన్ ఎప్పుడు అవుతుంది అనేది అది 15 days బ్యాక్ వెళ్ళి క్యాలిక్యులేట్ చేసి ఇస్తుంది. ఓకే. సో పీరియడ్ దట్స్ అ వెరీ వెరీ యూస్ఫుల్ మెథడ్. అండ్ అలానే చూసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్, హస్బెండ్ అండ్ వైఫ్కి టైం ఉండాలి. బికాస్ ఇన్ దిస్ లైఫ్ స్టైల్, బజ్లింగ్ లైఫ్ స్టైల్లో మంత్లీ వన్స్ అలా కాకుండా ఎగ్జాక్ట్ టైంలో కలిసి ఉండాలి. అట్లీస్ట్ వీక్లీ 2 అయినా దే హ్యావ్ టు బీ టుగెదర్. న్యాచురల్ ప్రెగ్నెన్సీకి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏదో వచ్చి హడావిడిగా అట్లా కాకుండా యూ హ్యావ్ టు టేక్ యువర్ టైం, అండ్ ఇంటర్ కోర్స్ అనేది రెగ్యులర్గా చేయాలి. అండ్ ఫుడ్ కానీ మన లైఫ్ స్టైల్లో కానీ ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫుడ్ లైఫ్ స్టైల్లో అంటే whenever you are planning your pregnancy, you have to stop your alcohol, smoking. ఎక్సెసివ్గా ఏదైతే చేస్తున్నారో అవన్నీ కూడా స్టాప్ చేసేయాలి. ఓకే. కాఫీ అయినా టీ అయినా ఏదైనా ఎక్సెసివ్గా, నాట్ లైక్ మోర్ దెన్ 2 cups ఇన్ అ డే. ఓకే. అవన్నీ మోడరేషన్లోకి వెళ్ళిపోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి, లైక్ యాజ్ ఐ టోల్డ్ యూ, టేకింగ్ ఆల్ దీస్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్. యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అంటే ఏంటి మనకు తెలిసింది, మోస్ట్ ఇంపార్టెంట్ వైటమిన్ సి రిచ్ ఫుడ్స్. ఇట్స్ అ వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్ వైటమిన్ సి అనేది. సో ఆల్ ద వైటమిన్ సి రిచ్ ఫుడ్స్, మనకి ఆమ్లా కానీ, యునో ఆరెంజెస్, ఆల్ దీస్ ఆర్ లైక్ ప్యాక్డ్ విత్ వైటమిన్ సి. వైటమిన్ ఈ రిచ్ ఫుడ్స్, omega-3 fatty acids rich foods, chia seeds is a wonderful. Ghee also has beautiful omega-3. Avocado, superfood adaithe. Avocado is a superfood which has plenty of nourishing fats anamata. Avi very very healthy fats avi avocado lo lopal undedi. Coconut, everything is in nature. Everything is in nature. Like if you see, each fruit and vegetable has its own mineral and its own beauty. So try to include more of nature in your food. Okay. Okay, that will also help in increase your eggs. It will help in decreasing your hormones. And most important is seed cycling అని చేస్తాం మనం. Okay. Seed cycling అంటే first half of the cycle, అంటే when your egg is growing, pumpkin seeds and sunflower seeds తీసుకోవాలి.
ఓకే. ఫస్ట్ హాఫ్లో. ఓకే. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చేసి చియా సీడ్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్. ఓకే. సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్. సో దిస్ విల్ హెల్ప్ ఇన్ ఇంప్రూవింగ్ యువర్ ప్రొజెస్ట్రాన్. ఆర్ సెసామి సీడ్స్, నువ్వులు, that is also very good in second half. First half you have to take pumpkin and sunflower. So this is called a seed cycling. This is one very good method anamata to increase your eggs and ovulation. So this is called a seed cycling method. So seeds ni manam cycle ఎలా ఉందో ఆ వేలో మనం తీసుకుంటే ఇట్ ఇస్ వెరీ గుడ్. అండ్ అఫ్ కోర్స్ యువర్ వెరీ ఓన్ డార్క్ చాక్లెట్ ఈజ్ ఆల్సో వెరీ రిచ్ ఇన్ ఫ్లావెనాయిడ్స్. సో ఫ్లావెనాయిడ్స్ ఇస్ వెరీ గుడ్ యాంటీఆక్సిడెంట్. దట్ విల్ ఆల్సో హెల్ప్ ఇన్. ఓకే. సో ఈ సీడ్ సైక్లింగ్ గురించి నేను కూడా చూసాను యూట్యూబ్లో. అంటే ఆ మెథడ్ ఎట్లా ఫాలో అవ్వాలి, ఏ డే నుండి ఎలాగ ఒకసారి క్లియర్గా చెప్తారా? ఫస్ట్ 14 days will be pumpkin and sunflower seeds. క్వాంటిటీ just fistful ante chinnaga, not like too much also is not good. Indigestion okay. Just small 2 tablespoons. First 15 days. Yes. Okay. Every day take it. Alternate it, pumpkin, sunflower, pumpkin. And then after 14th day, once your ovulation is done, you have to take your flax seeds and you have to take your chia seeds, omega 3, and sesame seeds, nuvulu. Adi kuda quantity very little quantity. They are all like very mineral rich kabatti koncham తీసుకుంటే చాలు. ఓకే. దట్ ఇస్ ఇనఫ్. ఓకే. అండ్ మేడం ఒక మిత్త నిజమో తెలియదు, అంటే నువ్వులు అండ్ బెల్లం కలిపి తీసుకుంటే పీరియడ్స్ తొందరగా వస్తాయి అంటారు. దట్స్ ట్రూత్. సో ఈ క్వాంటిటీ ఎంత మెయింటైన్ చేయాలన్నది కూడా ఒక డౌట్ ఉంటుంది. కరెక్ట్. సో ఈ నువ్వులు ఇంకా అది ఎందుకు జాగరీ ఎందుకు అంటారంటే జాగరీ ఈజ్ జనరలీ ఫర్ యువర్ ఐరన్ రిచ్. అండ్ నువ్వులు ఏంటంటే ఇట్ రెగ్యులేట్స్ యువర్ ప్రొజెస్ట్రాన్. సో ప్రొజెస్ట్రాన్ ఎప్పుడైతే రెగ్యులేట్ చేస్తుందో ఇట్ విల్ ఛానలైజ్ ఫర్ regularity of periods. But ade nuvulu if you take when you want to conceive, it will increase your progesterone kabatti that will also channelize in a proper way. It has different importance in different times. Okay. Thank you so much, ma'am.